శ్రీకాకుళం జిల్లా వైసీపీలో ఇద్దరు సీనియర్ లీడర్స్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇద్దరు మంత్రులుగా పనిచేశారు. కానీ ఇప్పుడు అన్నదమ్ములు ఫ్యాన్ పార్టీతో దూరం పెంచుకుంటున్నారా? తాజాగా వైసీపీ నేతలపై దాడులు జరిగినా వాళ్ళు మాత్రం సైలెంట్ గా ఉన్నారా? అటు గ్రామ స్థాయిలో వైసీపీ బలోపేతం కోసం బూత్ కమిటీల విషయంలోనూ అస్సలు పట్టించుకోవడం లేదని ఫ్యాన్ పార్టీ నేతలే గుస్సా అవుతున్నారా? గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు శ్రీకాకుళం జిల్లా వైసీపీకి కంచుకోట. జిల్లాలో 1-2 నియోజకవర్గాలు తప్పితే అన్ని చోట్ల ఫ్యాన్ పార్టీనే విజయం సాధించింది. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం ఫ్యాన్ పార్టీ అడ్రస్ గల్లంతైంది. జిల్లాను కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేశాయి. అయినప్పటికీ జిల్లాలో ఫ్యాన్ పార్టీ నేతలు చెక్కు చెదరకుండా కూటమి పార్టీలకు ధీటుగా పోరాటం చేస్తున్నారు. అయితే నేతల పోరాటం బాగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం జిల్లాలో ఓ వెలుగు వెలిగిన సీనియర్ నేతలు ధర్మాన బ్రదర్స్ మాత్రం సైలెంట్ గా ఉండడం ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది. గతంలో అనేక కీలకమైన పదవులు అనుభవించిన ధర్మాన సోదరులు జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారన్న చర్చ జరుగుతుంది. తాజాగా వైసీపీ నేతలపై కూటమి నేతలు దాడికి దిగిన ధర్మాన బ్రదర్స్ సైలెంట్ గా ఉండడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా వైసీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు జరిగాయి. సీఎం చంద్రబాబును బూతులు తిట్టారన్న ఆరోపణలతో అంబటి రాంబాబును జైలుకు పంపించారు. ఆ తరువాత అంబటి ఇంటిపై టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. ఆ తరువాత జోగి రమేష్ ఇంటిపైన కొందరు నేతలు దాడులు చేశారు. అయితే ఈ దాడులను తీవ్రంగా ఖండించిన వైసీపీ అధినేత జగన్ తమ పార్టీ నేతల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించారు. ఆయా కుటుంబాలకు ధైర్యం చెప్పారు. పార్టీ అధినేతనే స్వయంగా రంగంలోకి దిగడంతో పార్టీలో రాష్ట్ర స్థాయి లీడర్ నుంచి గల్లీ స్థాయి నేత వరకు అందరూ జగన్ వెంట నడిచారు. కానీ ధర్మాన బ్రదర్స్ మాత్రం జగన్ వైపు కన్నెత్తి చూడలేదు. ఇక ధర్మాన కృష్ణదాస్ మాత్రం ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి చేతులు దులుపుకున్నారు. అటు ధర్మాన ప్రసాదరావు అయితే ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేదని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన సోదరులు పెద్దగా యాక్టివ్గా లేరని ప్రచారం సాగుతుంది. అయితే వైసీపీ ఓటమి తర్వాత మాత్రం పెద్దగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం లేదు. కేవలం తమ సొంత నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారనే చర్చ జరుగుతుంది. అప్పుడప్పుడు రాష్ట్రంలో జరిగే రాజకీయ పరిణామాలపై మాత్రం స్పందిస్తూ తాము ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఇద్దరు సోదరులు ప్రజాక్షేత్రంలోకి వచ్చి పార్టీ కార్యకర్తలకు అందుబాటులోకి వచ్చేదెప్పుడంటూ క్యాడర్ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి ఓటమి తర్వాత కార్యకర్తల కష్టాలను కూడా వినే ఓపిక వారికి లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటు శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేతలుగా ఉన్న ధర్మాన సోదరులు ఇద్దరు తమ నియోజకవర్గానికో హైదరాబాద్కో పరిమితమై ఉంటున్నారని స్థానిక నాయకులు కూడా అందుబాటులో ఉండడం లేదన్న ఆరోపణ వినిపిస్తున్నాయి. ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం, నర్సీపట్నం నియోజకవర్గంలో జగన్ ఆదేశాలను అమలుపరచడం లేదని ప్రచారం సాగుతుంది. బూత్ లెవెల్ కమిటీలను నియమించమని జగన్ చెప్పినప్పటికీ వారు పెద్దగా పట్టించుకోవడం లేదని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ఇలాగైతే నాయకత్వం గ్రామస్థాయిలో ఎలా బలోపేతమవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. గత 20 నెలల నుంచి ఇదే పరిస్థితి నెలకొని ఉందని సొంత పార్టీ నేతలే తెగ చర్చించుకుంటున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరో 2 నెలల తర్వాత లోకల్ బాడీ ఎన్నికలకు అవకాశం ఉంది. ఈలోపు బూత్ లెవెల్ కమిటీలను నియమించకపోతే గెలుపు ఎలా సాధ్యమవుతుందన్న సందేహాలు వారు వ్యక్తం చేస్తున్నారు. జగన్ కు కూడా పలువురు ద్వితీయ శ్రేణి నేతలు ఈ మేరకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో త్వరగా శ్రీకాకుళం జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలని, లేకుంటే ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకతతో ప్రజలు ఉన్నప్పటికీ వారి సమస్యలను కూడా పట్టించుకోకపోవడాన్ని అనేక మంది తప్పుపడుతున్నారు. పదవులు ఉంటే తప్ప వీరు పార్టీ కోసం పనిచేయరా అన్న భావన అందరిలోనూ కలుగుతుందని అంటున్నారు. మొత్తం మీద సిక్కోలులో ధర్మాన సోదరులు వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది.